సదాశివపేట మండలం కోల్కూడ్ గ్రామంలో చేతబడి బాణామతి చేస్తున్నారనే నెపంతో దళిత బలహీన వర్గంకు చెందిన వారిని గ్రామ పంచాయతీ వద్ద 6 గంటల పాటు తలకిందులుగా చెట్టుకు కట్టేసి అత్యంత కిరాతకంగా కొట్టారు. దీన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తోందని కేపీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలిమెల మాణిక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కోల్కూడ్ గ్రామ బాధిత యాదయ్య కుటుంబాన్ని కేపీపీఎస్ బృందం పరామర్శించడం జరిగిందన్నారు. గ్రామంలో కథనికి సుస్థి అయితే మంత్రగాని దగ్గరికి వెళితే మీ గ్రామంలో చేతబడి బాణామతి చేసే వాళ్ళు ఉన్నారని చెప్పడంతో మాదిగ కులానికి చెందిన ముత్తంగి యాదయ్య అతని భార్య అమృత మరియు శ్యామలను గ్రామ పంచాయతీ వద్ద చెట్టుకు కట్టేసి వేలాడదీసి తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడులన్నీ దళితులు బలహీన వర్గాలపైనే జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది. మూఢనమ్మకాలను వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృతంగా ప్రజల అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పి అశోక్, మండల అధ్యక్షులు టి మల్లేశం, నాయకులు సుధాకర్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూరు గ్రామంలో దళిత కులానికి సంబంధించినటువంటి ముత్తంగి యాదయ్య, అతని భార్య అమృతమ్మ, అదే కులానికి సంబంధించినటువంటి ఇంకొక శ్యామలమ్మ అనేటటువంటి వాళ్ళ పాలేరుకు సంబంధించినటువంటి ఆమె, అట్లే బోయిని భూమయ్య అనేటటువంటి తెనుగాయన, వీళ్ళు నలుగురిని కూడా మంత్రాలు చేస్తున్నారు అనేటటువంటి నేపంతో అత్యంత దారుణంగా చెట్టు గట్టేసి గంటల తరబడి కొట్టినటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చేసినటువంటి ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే దీని వెనకాల పెత్తందారులు ఉన్నారో వాళ్ళు అసలు బయటికి రాకుండా ఈరోజు అమాయకులైనటువంటి వాళ్ళని, ఏం తెలియనటువంటి వాళ్ళని కొట్టినటువంటి ఘటనలు ఈరోజు ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చెర్ది బాణామతి అనేటటువంటిది ఈరోజు ఈ ఆధునిక యుగంలో ఈ రకంగా కంప్యూటర్ యుగం అని చెప్పేసి, లేదా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఫోన్లలో మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంది, ముఖాలు చూసుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఈరోజు పెద్ద ఎత్తున పెరిగినటువంటి నేపథ్యంలో మూఢ విశ్వాసాల పట్ల ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతిని అనుసరించి అమాయకమైనటువంటి దళితుల్ని, బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నటువంటి ఈ సంస్కృతి దుర్మార్గమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. అట్లనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు సమయానికి పోలీసులకు తెలవగానే ఈరోజు వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం, బాధితులను రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలను కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈరోజు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పట్లోల రామరెడ్డి అని చెప్పేసి ఆయన పేరు వినిపిస్తా ఉంది, కొట్టిన దాంట్లో ఆయన పేరు వినిపిస్తా ఉంది. ఈ రకంగా అనేక మంది అక్కడ ఉన్నప్పటికీ, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ, పెత్తందారులు ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఇది ఈ రకంగా చేయడం కాదు. ఏమైనా ఉంటే ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పవలసింది పోయి చెప్పకుండా చట్టాన్ని వాళ్లకు చేతుల్లోకి తీసుకొని చెట్టుకు వేలాడదీసి కొట్టడం అనేటటువంటిది, అవసరమైతే సజీవంగా తగలబడతామని చెప్పి చెప్పడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటిది. ఈరోజు సాటి మనిషిని కూడా గౌరవించలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకనే వాళ్ళని, బాధితుల్ని కాపాడడంతో పాటు వాళ్ళకి రక్షణ కల్పించాలి. అట్లే ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తందారు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితులైనటువంటి యాదయ్య, అట్లనే అమృతమ్మ, శ్యామల మీద ఈరోజు తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళ మీ పెత్తందారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అట్లనే ఇంకా ఇతర కారకుల మీద కూడా కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి.
అట్లా వీళ్ళకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి. ఈరోజు ఊరిడిచిపెట్టి వేరే ఊర్లో వచ్చి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఆ శ్యామలమ్మ అంటే ఆమె ఎక్కడుందో తెలియదు, అట్లా బోయిన భూమయ్య ఎక్కడున్నాడు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళని వెతికేటటువంటి దర్యాప్తు చేసి వాళ్ళని వెతికేటటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి బతుకు తెరువు కోసం ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈరోజు శాస్త్రీయ అవగాహన కోసం గ్రామంలో అవగాహన సదస్సులు పెట్టి ఆ సమావేశాలు పెట్టి మొత్తం అధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో తప్పకుండా ఈరోజు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కేవీపీఎస్ తప్పకుండా ఈరోజు పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం.